ముందుసారి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు ఏంటయ్యా అంటే వినుటలో జాగ్రత్తగా ఉండాలని చెప్పా. అంటే ఏమి వినటం అంటే దేవుని వాక్యము వినుటలో మనకి ఏముండాలంటే జాగ్రత్త ఉండాలని, ప్రార్థన చేయటం ఎందుకు మనం జాగ్రత్త ఉండాలని చెప్పా. 7 జాగ్రత్తలలో 3వ జాగ్రత్త గురించి మనం నేర్చుకుందామండి. సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు చదువుకుందామండి. కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలో వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళు. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. 3వ మాట ఏంటంటే ధర్మ కార్యములు చేయనప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే, వినుటలో జగము చేయనప్పుడు ఈ జాగ్రత్తగా ఎందుకు ఉండమంటున్నాడు అంటే, ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలు ఎలాగుంటున్నారా అంటే, ఏదో నేను ధర్మం చేస్తుంటే అనేక మందికి తెలియాలి, పలానా ఆవిడ ధర్మం చేసిందిరా అని చెప్పుకోవాలి, పలానా అతను ధర్మం చేశాడని 10 మందికి తెలియ చెప్పేలాగా చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ధర్మము లేరంటారా? అంటే వాళ్ళకి గొప్ప రావడానికి, వాళ్ళకి గౌరవం రావడానికి, పలానోడు ధర్మం చేశాడురా, భలే చేశాడురా, పలానా ఆవిడ ధర్మం చేసిందిరా, భలే చేసిందిరా, నీకు తెలుసా ఈ విషయము, పలానా ఆవిడ ఇంత ధర్మం చేసింది, పలానా అతను ఇంత ధర్మం చేశాడని వారి కోసము గొప్పలు చెప్పుకోవాలని మనుషులకు కనబడేలాగా ధర్మం చేస్తున్నారంట ప్రజలు. మనుషులకు కనబడవాలని మీరు ధర్మం చేయొద్దు. మీరు మనుషులకు కనబడేలాగా మీరు ధర్మము చేయకండి. ఒకవేళ మీరు మనుషులకు కనబడేలాగా మీరు ధర్మము చేస్తే మాత్రము ఇక నేను పరలోక రాజ్యం ఇవ్వను. మీరు వేషధారుల వలె ఉంటున్నారు. వేషధారులు ఇటువంటి పనులే చేస్తారు. మనుషులకు కనబడేలాగా ధర్మము చేస్తూ ఉంటారు. ఫలానా ఆవిడ 2000 ఇచ్చిందిరా అని నువ్వు పేరు చెప్పించుకుంటావు. అలా పేరు చెబితే నీకు సంతోషం. అలాగ పేరు అక్కడ ప్రకటించబడితే, మైక్లో నీ పేరు ప్రకటించబడితే నీకు ఆనందం. చాలా మంది ధర్మాలు చేసేటప్పుడు పేర్లు చెప్పించుకుంటూ ఉంటారు, మైకుల్లో చదివించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. మీరు ధర్మము చేయనప్పుడు వేషధారుల వలె చేయొద్దమ్మా. మీరు ధర్మము చేసినప్పుడు మనుషులకు కనబడేలాగా చేయొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ధర్మము చేసేది నాకు తెలుసు కదా, నేను చూస్తూ ఉంటున్నాను కదా, మీరు ఎంత ధర్మము చేస్తూ ఉన్నారు, మీరు ఎంత ఇస్తూ ఉన్నారు, నేను ప్రతిదీ చూస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు మనుషులకు కనబడేలాగా ధర్మము చేయొద్దు అంటూ ఉన్నాడండి. పొరపాటును కానీ పాస్టర్ గారు కానీ కానుక ఇచ్చిన తర్వాత పేరు చదవకపోతే ఇంకా పటాసే పేలిపోతాడు. అవునా కదండి? ఏంటి, నేను 500 రూపాయలు కానుక ఇస్తే నా పేరు చదవరా మీరు? అవునా కదండి? 50 రూపాయలు కానుక ఇచ్చేవాడు పేరు చదివారు, కానీ 500 రూపాయలు కానుక ఇస్తే నా పేరు చదవరా? నేను అన్నింటిలో ముందుంటున్నాను, నా పేరు చదవరా మీరు, నన్ను పక్కన పెట్టేస్తారా అని పాస్టర్ గారి మీద సణుగుకునే సంఘం లేదంటారా? పాస్టర్ గారిని తిట్టుకునే సంఘం లేదంటారా? నాకు అందుకేనండి, నాకు ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చినప్పుడు నేను చెప్పనండి. వాళ్ళ పేరు అసలు ప్రస్తావించనండి. వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. దేవునికి కనపడ్డారు చాలు. వాళ్ళ హృదయపూర్వకంగా దేవునికి అర్పించారు కాబట్టి అది దేవునికి అంగీకారమే. వేషధారుల వలె హృదయం ఒక చోట, శరీరం ఒక చోట పెట్టుకుని అర్పణ అర్పిస్తే ఏదో మనుషులు చూస్తారు కదా అని చెప్పేసి, మనుషుల దగ్గర నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి కదని నీ హృదయమేమో అటు ఇటు తిరుగుతూ ఉండు, నీ శరీరమేమో దేవుని మందిరంలో ఉండి హృదయము
లోపల బయట అని లేకుండా లోకమంతా సంచరిస్తూ నీ శరీరం మాత్రము దేవుని మందిరం నుండి మనుషులకు కనబడలేక ఒకవేళ నువ్వు కానుకలు ఇస్తే మాత్రము ఆ కానుకలు నాకు నచ్చవయ్యా అంటున్నారంటే ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అయ్యా. మనుషులకు కనబడేలాగా ఎప్పుడు మీరు కానుకలు ఇవ్వకూడదు. మనుషులకు కనబడేలాగా నాకు కాబట్టి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి, నా గురించి బాగా చెప్తాడు పాస్టర్ గారు, నా పేరు ప్రస్తావిస్తాడని మీరు గొప్ప కోసం పోయి తిప్పలు తెచ్చుకోవద్దండి. మీరు గొప్పల కోసం వెళ్ళి తిప్పలు తెచ్చుకోవద్దు. నా దేవుని దగ్గర నుంచి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని చేయమన్నాడు. మీరు ధర్మం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయమన్నాడు. నువ్వు చేస్తున్న ధర్మం ఎలాగుండాలంటే నీ కుడి చేతితో చేస్తున్నటువంటి ధర్మము నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదంటండి. అలా నీ కుడి చేతితో చేస్తే ధర్మముని ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. తెలియకుండా ఉంటుందంటారా? కుడి చేతితో తీసిన డబ్బులు ఎడమ చేతికి తెలియదా? మన ధర్మాలు ఎలా చేస్తున్నామంటే ఏదో పేరు వచ్చేయాలని, మనుషుల ముందు నేను పేరు సంపాదించాలని, మనుషుల ముందు నాకు ఏదో పేరు వచ్చేయాలని ఉద్దేశంతో పలానా గుడికి నేను ఎంత ఇచ్చాను, పలానా గుడికి పలానా అతను ఎంత ఖర్చు పెట్టాడు, ఇది తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అనే విషయంలో నువ్వేదో గొప్ప కోసము, నీకేదో గౌరవం కోసము, ప్రజల్లో జనాల్లో నీకు పేరు ప్రఖ్యాతల కోసము ఇటువంటి ధర్మాలు చేస్తే మాత్రము ఈ ధర్మము నాకు వద్దయ్యా అంటున్నాడు. ఎందుకంటే సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. బోర ఊదింపడం అంటే ఇదే బోర ఊదింపడం అంటే. మైక్లో చెప్తున్నారు చూడండి, బోర ఊదింపడం అంటే ఇదే. బోర ఊది చెప్తారు, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. పలానా ఆయన ఈ గుడికి ఇటుకిచ్చాడండి, పలానా ఆయన ఈ గుడికి టైల్స్ వేయించాడండి, పలానా ఆయన ఈ గుడికి ఫ్యాన్లు కొనిచ్చాడండి, పలానా ఆయన ఈ గుడికి మైక్ కొనిచ్చాడండి. పనికి మాలిన పనులని మనం చేసామనుకోండి, మిమ్మల్ని ఏమంటున్నారంటే అలా చేస్తే మీరు నిజముగా దేవుని ఎరిగినటువంటి వారు కాదు కానీ వేషధారులు అయ్యా మీరు అంటున్నాడు. వేషధారులు అంటే ఏంటో తెలుసండి? వేషధారులు అంటే ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా వేషధారులు ఎలా ఉంటారు? ఆ కొద్దిసేపు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక వేషాన్ని వేసుకుంటాడు, అవునా కదా? ఒక వేషాన్ని వేసుకుంటుంటాడు సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు. తన తనకు ఏం అవసరమో, ఇగ్గు అవసరమైతే ఏ ఇగ్గు పెట్టాలి. ఒకవేళ తనకి ముసలి గెట్టప్పిస్తే ముసలి ఇగ్గు పెట్టుకోవాలి, అంకులు గెట్టప్పిస్తే అంకులకి గెట్టుకోవాలి, లేదంటే ప్రియుడు గెట్టప్పిస్తే ప్రియుడు ఇగ్గు పెట్టుకోవాలి. ఇగ్గులు పెట్టుకుంటారు, ముఖానికి రంగులు పూసుకుంటారు, లిప్స్టిక్లు వేసుకుంటారు, ఐబ్రోస్ పెన్సిల్ వేసుకుంటారు, ఐబ్రోస్లు చక్కగా నీట్గా చేపిస్తారు, నిదానముగా కళ్ళు రెప్పలు చక్కగా చేపిస్తారు, అన్ని సరిగా ఉన్నాయో చూసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే వేషధారణ. ఆ కొద్దిసేపు అక్కడ సినిమా షూటింగ్ లో నటించడానికి వేషధారణ. మరలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న ప్రతిదీ తీసేస్తారు, ఇగ్గు తీసేస్తారు, మేకప్లు తీసేస్తారు, ప్రతిదీ పక్కన పెట్టేసి వాళ్ళ సాదా సీదా మనుషుల వలె ఉంటారు ఇంటి దగ్గర. ఆ కొద్దిసేపు మాత్రం వేషధారణ చూపిస్తూ ఉంటారు. క్రైస్తవులైన మనము కూడా అటువంటి వేషధారణే చేస్తూ ఉన్నాము. దేవుని మందిరంలో ఉన్నంతసేపు కూడా, దేవుని వాక్యంలో ఉన్నంతసేపు కూడా ఏదో దేవుడు అంటే మనకి చాలా భక్తి రానేలాగా ఉంటున్నాము. దేవునికి నేను కాబట్టి ఎన్నో కానుకలు ఇచ్చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలో ఉన్న విధానం మళ్ళీ ఇంట్లో కనబడట్లే. సన్నిధానంలో ఉన్నంత భక్తి మరలా ఇంటికి వచ్చేసరికి కనబడట్లే. వేషధారుల వలె ఉంటూ ఉన్నారు, భయంకరమైన వేషధారులు వేషం వేస్తూ ఉన్నారు. మీరు మనుషులకు కనబడేలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు, మీరు మనుషులకు కనబడేలాగా మీరు ధర్మాలు చేస్తూ ఉంటున్నారు. చేస్తే నేను మీకు పరలోకంలో ఫలం ఇవ్వనంటున్నాడండి. ఎలాగుండాలంటే రహస్యముగా చేయాలంటే, రహస్యముగా చాలా మంది చేస్తూ ఉంటారు తెలుసా? చీకట్లో పనులు మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అనుకుని రహస్యముగా చేస్తారు చూడండి, అప్పుడు దేవుడు చూస్తాడు కదా. అలాగే మన ధర్మ కార్యాలు చేసేటప్పుడు కూడా రహస్యముగా చేస్తే రహస్యమందున్న తండ్రి మన కార్యాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం. రహస్యముగా చేయాలి, 10 మందికి తెలిసేలాగా కాదు నువ్వు కానుకలు ఇవ్వాల్సింది. 10 మంది నా పేరు గురించి తెలుసుకోవాలని చెప్పేలాగా ఇవ్వకు నువ్వు కానుకలు. మనుషులు ఒకవేళ నువ్వు ఇవ్వలేదని చెప్పుకున్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క గ్రంథములో మాత్రము నీ పేరు లిఖింపబడతాది. ఏమంటున్నాడంటే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయు చేయనది నీ ఎడమ చేతికి తెలియకూడదంటండి.
నీ కుడి చేతికి చేసినది నీ ఎడమ చేతికి తెలియకూడదు. చేయగలుగుతున్నారు ఎవరైనా అలాగ ధర్మము? ఎలాగలా చేయగలుగుతున్నారు? వేషధారుల వలె చేస్తూ ఉంటున్నారు ధర్మాలు. వేషధారుల వలె, అయ్యగారు మా పేరు చెప్పలేదేంటండి? మర్చిపోయానమ్మా. మర్చిపోతారు. ఆవిడ 50 రూపాయలు ఇచ్చిన ఆవిడ పేరు గుర్తుంది, నేను 500 ఇచ్చిన నా పేరు గుర్తులేదా? అక్కడే వచ్చేస్తే పగలం. ఈ పాస్టర్ గారు ఎప్పుడు మా పేరు చెప్పరండి, ఎంత కానుక ఇచ్చినా కూడా పేరు చెప్పరండి అని చెప్పేది ఏంటి? నువ్వెంత ఇచ్చావు ఏంటో నీకు తెలుసు, పైన దేవునికి తెలుసు. ఆయన రహస్యంగా చూస్తూ ఉన్నారు నిన్ను. నువ్వెంత ఖర్చు పెట్టావో, నువ్వెంత ఇస్తున్నావో రహస్యంగా దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వది ఏమని చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక పుస్తకం చివరికి వచ్చేద్దామండి. బైబిల్ చివరికి వచ్చేద్దాం. బైబిల్ చివరికి వచ్చేస్తే 222వ పేజీలోకి వచ్చేద్దామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను గారు చెబుతున్న మాట అండి. పత్రికల రూపంలో రాస్తూ ఉన్నాడండి. ఎవరు నమ్ముద్దు అంటున్నాడో తెలుసండి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడండి. ఎవరి గురించి అండి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసా ప్రియులారా? అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చేశారు. వాళ్ళు వచ్చేసారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో ముందు మీరు పరీక్షించండి. వీడు నిజముగా దేవుడు ఎరిగినటువంటి వాడేని ప్రవక్త. ఈ ప్రవక్త దేవుని వాక్యాన్ని సరిగానే బోధిస్తూ ఉన్నాడా, లేదంటే తారుమారు చేస్తూ ఉన్నాడా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతున్నాడా, లేదంటే బైబిల్లో లేని విషయాలు తీసుకొచ్చి ఇందులో కలుపుతూ ఉన్నాడా? అబద్ధ బోధకులు బయలుదేరిపోయారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయారు. ఆల్రెడీ మన లోకంలోకి వచ్చేసారు. ఎవరిని పడితే వాళ్ళని ముంచేయాలని చూస్తూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆయన, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారి గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి మాత్రమే గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు, లోపల వాళ్ళ స్వభావం అంతా అప్పుడు ఎలాగుంటుందంటండి? క్రూరమైన తోడేళ్ళు స్వభావం అంట. తోడేళ్ళు గురించి తెలుసండి? తోడేళ్ళు ఎంత క్రూరంగా ఉంటాయో తెలుసా? ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? ఉంటాయి, గొర్రె చర్మం కప్పుకుని పక్కనే ఉంటాయి, గొర్రె చర్మం కప్పుకొని నీతోనే జీవిస్తాయి. టైం చూసి దెబ్బ కొడుతుందండి, టైం చూసి దెబ్బ కొడుతుంది. గొర్రె చర్మం కప్పుకునేసరికి తోడేళ్ళు గుర్తుపట్టం మనం. గొర్రె చర్మం కప్పుకునేసరికి ఇది మంచి గొర్రె అనుకుంటాము, ఇది మా గొర్రె అనుకుంటాము, ఇది మాదే అనుకుంటాము, మాకు సంబంధించిన గొర్రె అనుకుంటాము. ఒకానొక రోజు మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గొర్రెని అది తినడం ప్రారంభిస్తుందంటండి. ఒక్కొక్క గొర్రెని అది నాశనం చేయడం ప్రారంభిస్తుందంట. ఇది ఆల్రెడీ గొర్రె చర్మం కప్పేసుకుంది, క్రూరమైన తోడేలని తెలియట్లే మనకి. అది తెలియక మనము గొర్రె చర్మం కప్పుకునేసరికి ఇది కూడా మాలాంటి గొర్రె అనుకున్నాం. ఇది కూడా మాలాంటి గొర్రె అనుకుని మనం కలుపుకుంటున్నాం. మనలో దగ్గర పెట్టుకునేసరికి దానిలో ఉన్న స్వభావం ఏంటో బయటపడిపోతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా రోజుకొకసారి దాని స్వభావం ఏంటో ఒక్కొక్కటి బయలు పెడుతూ ఉంది. ఎందుకంటే గొర్రె స్వభావం కలిగే ఉంటుంది, తోడేలు స్వభావం కలిగే ఉంటుంది. తోడేలుకేమో గొర్రె స్వభావం వచ్చేది. ఒకవేళ గొర్రె చర్మం కప్పుకున్నంత మాత్రాన గొర్రెలాగా అది శాంతంగా ఉండదు, గొర్రెలాగా అది నెమ్మదిగా ఉండదు, గొర్రెలాగా అది సాత్విక మనసు కలిగి ఉండదు. ఒక విషయం చెప్తానండి, కుక్కే, తోడేలే, పులే. అవునా కాదంటారా? ఎవరి స్వభావం వాళ్ళదే. మనుషుల స్వభావం జంతువులకు వస్తాయంటారా? రావు. గొర్రెల స్వభావం తోడేళ్ళకు వస్తాయంటారా? రావు. దాని స్వభావం ఏంటంటే క్రూరమైనది. కానీ గొర్రె చర్మం కప్పుకొని వచ్చేసిన గొర్రెల్లో కలవడానికి, ఎందుకంటే ఒక్కొక్క గొర్రెని పాడు చేయడానికి వచ్చిందని.
అది తోడేలులాగా వచ్చిందంటే ఎవరైనా చేరనిస్తారు అందులోకి? అది తోడేలులాగానే గొర్రెల దగ్గరకు వస్తే గొర్రెలు చేరనిస్తాయా? ఇదేదో వింత జంతువులాగా ఉందని చెప్పేసి అన్ని గొర్రెలు ఒకటైపోయి దాన్ని తరిమేస్తాయి. అన్ని గొర్రెలు ఒకటైపోయి అవసరమైతే తోడేలుని తరిమేస్తాయి. కానీ తోడేలు ప్లాన్ ఏంటంటే గొర్రె చర్మం కప్పేసుకుంది. ఆ గొర్రె చర్మం పైన వేసేసుకుని ఆ గొర్రెల దగ్గరకు వచ్చేసరికి గొర్రెలు అనుకునే ఇదేదో మా గొర్రెలాగానే ఉంది, మా జాతి లాగానే ఉంది, మా జాతి లాగానే ఉంది గొర్రె, ఇది మాకు సంబంధించిన గొర్రె అనుకుంది. మాకు సంబంధించిన గొర్రె అనుకుని దగ్గర పెట్టుకున్నాయి. కొంతకాలం జీవించనిచ్చి కొంతకాలం బాగానే ఉంది వాటితో. తర్వాత దాని నాయకుడి కింద చేశాయి. దాని కుయుక్తులు చూసి, దాని పద్ధతులు చూసి దాని నాయకుడి కింద చేసేసరికి అది ప్రారంభించిందండి. ఒక్కొక్కళ్ళని తినటం ప్రారంభించింది. ఒక్కొక్క గొర్రెని పాడు చేయడం ప్రారంభించింది. ఒక్కొక్క గొర్రెని నాశనం చేయడం ప్రారంభించింది. ఆ తోడేలు కానలే జనాలకి. గొర్రెలు కూడా ఒక్కోసారి కానదు జనాలకి. గొర్రెలకి కానదు తోడేలు, లేదంటే గొర్రెని తెలియలే. ఒక్కొక్క దాన్ని తినేస్తున్నా కూడా దాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇంకా నాశనం చేస్తున్నా కూడా దాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాయి. గొర్రెలన్నీ కూడా తోడేలనే నమ్ముతున్నాయి తప్ప గొర్రెలు నమ్మట్లే. వాళ్ళు ఒక్కొక్కరు పాడు చేస్తుంది. అది ఒక్కొక్కరు తినేస్తుందిరా, మనం దాన్ని ఇక్కడ ఉంచలేకూడదురా, మనం బయటికి పంపించేద్దామని ఒక మాట మీద ఉండలేకపోతున్నాయి గొర్రెలు. ఒక మాట మీద ఉండలేక దాన్ని పంపించలేకపోతున్నాయి బయటికి. దానిలో కలిసిపోయేసరికి ఇక దానికి ఇంకా కొమ్ములు వచ్చేసి ఇంకా మాట వినట్లే, లెక్క చేయట్లే, అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. నాకేంటి, నాకు వీళ్ళందరూ ఉండగా నాకు భయం ఏంటనే గర్వం వచ్చేసింది. ఒకానొక రోజు ఆ గర్వం నుండి దేవుడే దింపేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేన్ని చూసుకునైతే గర్వపడిపోతున్నావు, నువ్వు దేన్ని చూసుకునైతే విర్రవీగిపోతున్నా నీ బుద్ధిని మొత్తం తీసేస్తాడు దేవుడు. అంతే. ఆ టైం కోసం ఎదురు చూడాలి మనం, అవునా కదా? దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఉంటుంది. నీ తాట తీసేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు ఎంతకాలం ఉన్న గర్వం అంతా కూడా దేవుడు అడిచేస్తాడు. నీకున్న పులుపంతా తీసేస్తాడు దేవుడు, నీకున్న బలుపంతా తీసేస్తాడు దేవుడు. తాట ఒలిచేస్తాడు. నువ్వు అబద్ధ బోధకుల వల్లే బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు అబద్ధ బోధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అంటున్నాడు. వాళ్ళ గొర్రె చర్మం కప్పుకుంటారయ్యా, లోపలంతా క్రూరమైన తోడేలు స్వభావమే. వాళ్ళ స్వభావము మార్పు ఉండదు. వాళ్ళ భయంకరమైన వ్యక్తులు. కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టేస్తారండి వీళ్ళు. కుటుంబాలని చిన్న భిన్నం చేసేస్తారండి వీళ్ళు. కుటుంబాలను విడగొట్టేస్తారు. ఇటువంటి వారు ఎవరో తెలుసా? క్రూరమైన తోడేలు అంటున్నాడు ఇక్కడ. ఏంటి అర్థమవుతుందా? కుటుంబాలు విడగొట్టేవాడు ఏమవుతాడు? అది బోధకుడైనా కానీ క్రూరమైన తోడేలు స్వభావం కలిగినటువంటి వాడు. కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేవాడు ఏమంటారు వీడిని? వాడు ఎలాంటి వాడైనా కానీ ఏమంటారు వీడిని? క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వాడు ఏంటంటారు. క్రూరమైన తోడేలు స్వభావం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతూ ఉంటాడు, కుటుంబాలను విడగొడుతూ ఉంటాడు, కుటుంబాల్లో మనశ్శాంతిని తీసుకురాడు. వాడు వైపుకు తిప్పుకోవాలని చూస్తూ ఉంటాడు, ఆరాట పడిపోతూ ఉంటాడు. కానీ ఒకానొక రోజున నీ పతనం ప్రారంభమైపోతుంది. జాగ్రత్త. నేను పతనం చేసేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఒకానొక రోజు నీ గర్వమే నీ నడిచేస్తుంది, నీ అహంకారమే నీ నడిచేస్తుంది, నీ పలుపు నీ పొగరంతా ఒకానొక రోజున దేవుడు నడిచేస్తాడంతే. ఇక్కడ అందుకే అన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా ఈ విషయాల్లో. ఇంకెప్పుడయ్యా మీరు జాగ్రత్త పడేది? ఇంకా ఎప్పుడయ్యా మీరు జాగ్రత్తలు తీసుకునేది? ఎప్పుడు చూసినా కూడా అదే స్వభావంతో ఉంటున్నావు, కానీ నీలో మార్పు రావటం లేదే. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడండి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనిచు. ఈ ప్రజలు ఎలాగుంటారంటే అసలైన ప్రభువుని పక్కన పెట్టేస్తారంట, అసలైన దేవుణ్ణి పక్కన పెట్టేస్తారంట. ఈ పాస్టర్ గారే మా దేవుడు అంటారంట. ఉన్నారా లేదా అలాంటి వాడు? ఈ పాస్టర్ గారే మా దేవుడు అంటారంట. అసలైన దేవుని ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. ఈ పాస్టర్ నేనే దేవుణ్ణి అంటాడు, ఈ పాస్టర్ నేనే, నన్ను మించినోడు లేడంటాడు. ఇది ఎలాంటి వాడంటే అబద్ధ బోధకుడు వీడు.
వీడు అబద్ధ ప్రవక్త, వీడు కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు, వీడు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేవాడు, వీడు కుటుంబాన్ని నాశనం చేసేవాడంట. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు. వాళ్ళ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన మీతోనే ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీ మధ్యనే ఉంటారు, కానీ మీ మధ్యనే చిచ్చులు పెడుతూ ఉంటాడు, మీ మధ్యనే గొడవలు పెడుతూ ఉంటాడు. మరి ఏమి ఎరగనట్టు గొడవలు పెట్టి సైలెంట్ గా పక్క తప్పుకుంటాడు, మనం కొట్టుకునేలాగా చేస్తాడు, మనం విడిపోయేలా చేస్తాడు, మనం దెబ్బలాడుకునేలా చేస్తాడు. వాడు బాగానే తప్పించుకుంటాడు. వాడు అనుకుంటాడు నేనే దేవుడిని అనుకుంటాడు, నేనే దేవుడిని, నన్నే పూజించండి, నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి, నేనే దేవుడిని. ఇక్కడ దేవుని యొక్క ముసుగేసుకుని దేవుని పేరు చెప్పుకుని దగా చేస్తామంటాడండి. దేవుని పేరు మాత్రమే చెప్పుతాడు తప్ప వాడు చేసేదంతా దగా పనులే. వాడు చేసే పనులు కూడా దౌర్భాగ్యమైన పనులే, వాడు చేసే పనులు కూడా భయంకరమైన పనులే. ప్రజలు కూడా ఏమైపోతున్నారంటే అసలైన దేవుణ్ణి పక్కన పెట్టేసి, సృష్టికర్తను పక్కన పెట్టేసి ఆ అబద్ధ బోధకుడైనటువంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళని నమ్ముతుందండి. నమ్మట్లేదంటారా? లోకములో ఇటువంటి వారు ఎక్కువైపోయారండి. లోకములో ఇటువంటి వారు ఎక్కువైపోయారు కాబట్టే భయం లేదు, అబద్ధ బోధకులకి భయం లేదు. ఇటువంటి వారు ఉండబట్టే, ఇటువంటి వారు సరిచేపడి నువ్వు చేసేది ఏంట్రా, నువ్వు చెప్పేది ఏంట్రా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావేంట్రా, కుటుంబాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఉన్నావేంట్రా, కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తున్నావేంట్రా, కుటుంబాలు ఎడగొడుతున్నావేంట్రా, నువ్వేం సేవకుడా, నువ్వేం బోధకుడా అని నువ్వు నిలదీసి అడగగలిగిన రోజున వాడి చెంప చెళ్ళు మరేలాగా దేవుడు కొడతాడు. నువ్వు అలా అడగనంతసేపు కూడా వాడి ఆటలు సాగుతానే ఉంటాయి, వాడి పనులు సాగుతానే ఉంటాయి. కుటుంబాలు శిక్షలు పెట్టేస్తుంటాడు, కుటుంబాలు గొడవలు పెట్టేస్తూ ఉంటాడు. ఏమీ ఎరగనట్టుగా పక్కకి వెళ్ళిపోతుంటాడు, ఏమీ ఎరగడు, నాకు ఏం తెలియదు అన్నట్టుగా పక్క వెళ్ళిపోతాడు. పెట్టేసేది వాడే, చిచ్చులు పెట్టేసేది వాడే, కానీ ఏమీ ఎరగడు పక్క వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమి సంబంధం లేనట్టు మీరు పక్క వెళ్ళిపోతాడు, నాకు ఏమీ తెలియదు అన్నట్టు పక్క వెళ్ళిపోతాడు. ఇటువంటి సేవకుని బాధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడండి దేవుడు. శీఘ్రముగా చెబుతూ ఉన్నాడు. ఆయనే దేవుడు అంటున్నాడు. దేవుని పేరు చెప్పి దగా చేస్తూ ఉన్నాడు, దేవుని పేరు చెప్పి దగా చేస్తూ ఉన్నాడండి, దగా చేస్తూ ఉన్నాడు. ఎంత దగా చేస్తూ ఉన్నాడో అయినా మనుషులకి అర్థం కావట్లే, అయినా మనుషుల్లో మార్పు లేదు, అయినా మనుషులకి ఇప్పుడైనా తెలుసుకుందాం ఆలోచన ఎవరికి కూడా ఉండటం లేదంటండి. ఎంత దగా జరుగుతుందో అంత దగా జరిగినా కూడా ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేనే కావాలంటండి. నిన్ను నాశనం చేసినా ఆ తోడేనే కావాలి, నీ కుటుంబాన్ని నాశనం చేసినా నీకు ఆ తోడేనే కావాలి, నిన్ను తినడానికి వచ్చినా నీకు ఆ తోడేనే కావాలి, నీ భార్యని తినడానికి వచ్చినా నీకు ఆ తోడేనే కావాలి, నీ బిడ్డలను తినడానికి వచ్చినా నీకు ఆ తోడేనే కావాలి, నీ అత్తామామలు తినడానికి వచ్చినా నీకు ఆ తోడేనే కావాలి, నీ తల్లిదండ్రులు తినడానికి వచ్చినా నీకు ఆ తోడేనే కావాలి. నువ్వు తోడేని మాయలో పడిపోయావు, ఎందుకంటే నువ్వు దేవుని మీద భయం కలిగి లేవు, నువ్వు దేవుని మీద భక్తి కలిగి లేవు, నువ్వు దేవుని ఆరాధించేలాగా లేవు. ఇదిగో తోడేలు స్వభావం కలిగినటువంటి వాడిని ఆరాధిస్తూ ఉంటున్నావు. నేనే దేవుడు అనగా నువ్వు వాడినే నమ్ముతున్నావు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన వాడినే నమ్ముతున్నావు, నీ కుటుంబాన్ని విడగొట్టిన వాడినే నమ్ముతున్నావు, నీ కుటుంబంలో చిచ్చులు పెట్టిన వాడినే నమ్ముతున్నావు తప్ప అసలైన దేవుని పక్కన పెట్టేస్తున్నావు. ఇక్కడ అదేనండి యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యా అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ ప్రవక్త మనలోంచి బయలుదేరారు, జాగ్రత్త. వాళ్ళు ఇది ఇలాగే ఉంటారు, వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉంటాయి, దేవుని పేరు మాత్రమే చెబుతారు, వాళ్ళు చేసేదంతా కూడా దగా పనులే చేస్తారయ్యా, దగా పనులే చేస్తారని 1కి 10 సార్లు యేసుక్రీస్తు ప్రభువును హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామయ్యా, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామని ఆలోచన. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనిలో వంచకులు అనేకులు లోకములో బయలుదేరుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అంటండి శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు ఉన్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారని ఒప్పుకునే వాళ్ళు లేరంట ఈ లోకంలో. ఇటువంటి వారు వంచకులంట. ఇటువంటి వారు కూడా మన దగ్గరకు బయలుదేరిపోయారు ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభు వారిని శరీరధారికి లోకానికి వచ్చారని చెప్పిన నమ్మేవాళ్ళు లేరు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మన దగ్గరకు వచ్చారని కూడా నమ్మేవాళ్ళు లేరంటండి. ఇటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారికి లోకానికి రాలని చెప్పి అబద్ధ బోధకులు ఉన్నారు, వంచకులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, నిన్ను తారుమారు చేసేవాళ్ళు ఉన్నారు, నిన్ను కనివించేసి నిన్ను మార్చేసేలా ఉన్నారు ప్రజలు. అటువంటి వారితో మీరు జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడండి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఆయన అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక
ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోమంటున్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, ప్రతి సేవకుడు మీరు నమ్మవద్దు. ఈ సేవకుడు నిజముగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా? ఈ సేవకుడు నిజముగా దేవుని బాటలోనే వెళుతూ ఉన్నాడా? ఈ సేవకుడు నిజముగా దేవునికి లోబడిన వాడేనా అని తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని పరీక్షిస్తే మీకు నిజమైన బోధకుడు ఎవరో, అబద్ధమైన బోధకుడు ఎవరో మనకి బయలు పెడతారంటండి. కనుక ఈరోజు వాక్యం అనేటువంటి మనము యేసుక్రీస్తు చెప్పినటువంటి 7 విషయాలలో మన 2 విషయాలు చెప్పుకున్న. ఒకటి, వినుట యందు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. రెండోది, ప్రార్థన చేయటం యందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మూడోది, మనము ధర్మ కార్యాలు చేయనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది, అబద్ధ ప్రవక్తల గురించి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అట్టి జాగ్రత్త మనం కలిగి ఉంటే దేవుడు మన ముందుకు తీసుకెళ్తాడని మీకు తెలియజేస్తూ, దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్.